హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉషా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 1 లెటర్ అండ్ సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 2 లెటర్స్ డిస్కస్ చేసుకున్నాం. దానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేశాను. ఓన్లీ సింగిల్ లెటర్ అంటే సింగిల్ లెటర్ ఓన్లీ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. అండ్ 2 లెటర్ సింబల్స్ మీన్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్ అని మెన్షన్ చేశాను. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే symbols of some elements derived from their Latin names first of all. Okay, symbols of some elements derived from their Latin names. అంటే కొన్ని ఎలిమెంట్స్ కి లాటిన్ నేమ్ ని బేస్ చేసుకుని సింబల్స్ వస్తాయి. ఓకేనా? అంటే కొన్ని ఎలిమెంట్స్ లాటిన్ నేమ్ ని బేస్ చేసుకుని మనకు సింబల్స్ వస్తాయి. అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకేమా? సో ఎలిమెంట్, లాటిన్ నేమ్ అండ్ సింబల్. ఫస్ట్ ఎలిమెంట్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ యాంటీమోనీ. యాంటీమోనీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. యాంటీమోనీ సింబల్ అంటే స్పెల్లింగ్లో ఏముంది? ANTIMONY ఉంది. సో కంపల్సరీ ఏవైయో లేకపోతే ఏటీఓ అని మెన్షన్ చేసుకుంటారు. రాంగ్ నానా. యాంటీమోనీ సింబల్ లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వస్తుంది. సో వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ యాంటీమోనీ? యాంటీమోనీ సింబల్ ఈజ్ SB అంటే స్టిబియం. ది లాటిన్ నేమ్ ఆఫ్ యాంటీమోనీ ఈజ్ స్టిబియం. ఓకేనా మై డియర్? నెక్స్ట్ వన్ ఈజ్ కాపర్. కాపర్ కాపర్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాపర్ సింబల్ CO లేదంటే CP అని మెన్షన్ చేస్తారు. రాంగ్ రానా. కాపర్ కూడా లాటిన్ నేమ్ ని బేస్ చేసుకునే వస్తుంది. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ కాపర్? క్యుప్రమ్. క్యుప్రమ్. సో ది సింబల్ ఆఫ్ కాపర్ ఈస్ Cu. ది సింబల్ ఆఫ్ కాపర్ ఈస్ Cu. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ gold. Gold. Okay. The Latin name of gold is, already we know that. What is the Latin name of gold? Aurum. Aurum. The symbol of gold is AU. Okay. Next, iron. Iron. The Latin name of iron is ferrum. Nana. Ferrum. The Latin name of iron is ferrum. The symbol of iron is Fe. Fe. Okay. Next one, lead. Lead. The Latin name of lead is plumbum. Plumbum. The symbol of lead is Pb. The symbol of lead is Pb. Okay. Next one, sixth one. The Latin name of mercury. Mercury also converted into Latin name, Nana. So mercury Latin name is hydroxyrum. Hydroxyrum. The symbol of mercury is Hg. ఒకసారి క్లియర్గా చూడండి అన్న. లాటిన్ నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కామన్ నేమ్ని బేస్ చేసుకుని సింబల్స్ ఇస్తారు. రాంగ్ నాన్న. ఇవి లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వస్తాయి. ఫస్ట్ వన్ యాంటీమోనీ. Latin name of antimony is stibium. The symbol of antimony is SB. Next, copper. The Latin name of copper is cuprum. The symbol of copper is Cu. Next, Latin name gold. The Latin name of gold is aurum. The symbol of gold is Au. Next, iron. The Latin name of iron is ferrum. The symbol of iron is Fe. Next, lead. The Latin name of lead is plumbum. Symbol of lead is Pb. Next, mercury. The Latin name of mercury is hydroxyrum. The symbol of mercury is Hg. ఇక్కడ క్లియర్గా సింబల్ రిప్రజెంటేషన్ బిఫోర్ వీడియోలో నేను మీకు మెన్షన్ చేశాను. సింగిల్ లెటర్ సింబల్స్ మీన్స్ ఓన్లీ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. డబుల్ లెటర్ సింబల్స్ మీన్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్ అన్న. ఇక్కడ క్లియర్గా చూడండి అన్ని 2 letters elements, 2 letter symbolic representations. SB, first letter capital and second letter small. CU, first letter capital and second letter small. AU, A capital, U small. FE, F capital, E small. PB, P capital, B small. HG, H capital, G small. Okay na? Okay. Next one is potassium. Potassium. Okay.
The Latin name of potassium is Kalium. The symbol of potassium is K. Okay, Nana? Potassium. The Latin name of potassium is Kalium. The symbol of potassium is K. And the next one is silver. The Latin name of silver is Argentum. The symbol of silver is Ag. Okay. Next one. Sodium. The Latin name of sodium is natrium. The symbol of sodium is Na. Okay. Next one. Tin. Tin. The Latin name of tin is stannum. The symbol of tin is Sn. Okay. Next. 11th one is tungsten. Tungsten. Okay. The Latin name of tungsten is wolfram. The symbol of tungsten is W. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేస్తుంది ఏంటి? సింబల్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ దేర్ లాటిన్ నేమ్స్. లాటిన్ నేమ్స్ బేస్ చేసుకుని వచ్చిన ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేశాను. టోటల్ ఎన్ని వచ్చినాయి నాన్న? 11 వచ్చినాయి చూడండి. ఓకే, ఈ 11 కూడా వెరీ 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 ఇంపార్టెంట్, కంపల్సరీ. ఓకేనా? కాంపిటేటివ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ సింబల్స్ అడగడు. ఓకేనా? లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చిన సింబల్సే అడుగుతాడు. సో ఫాలో అవ్వండి. 11 వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చిన ఎలిమెంట్స్ మొత్తం నేను ఎన్ని చెప్పాను? 11 చెప్పాను. సో 11 ఎలిమెంట్ నేము అండ్ లాటిన్ నేము అండ్ సింబల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో కొన్ని ఎలిమెంట్స్ లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చినాయి కదమ్మా. కొన్ని ఎలిమెంట్స్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్, అంటే సైంటిస్ట్ నేమ్ని బేస్ చేసుకుని కూడా కొన్ని ఎలిమెంట్ సింబల్స్ ఉంటాయి. అవి డిస్కస్ చేసుకుందాం చూడండి. ఓకే, ఈ ఎలిమెంట్ సైంటిస్ట్ నేమ్ అండ్ సింబల్. ఫస్ట్ సైంటిస్ట్ ఎలిమెంట్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐన్స్టీనియం. Einsteinium. Scientist name Albert Einstein. Albert Einstein. Symbol ES. Okay. Next. Second one, fermium. Element name fermium. Okay. Scientist name Enrico Fermi. Enrico Fermi. The symbol of fermium is Fm. ఇవి సైంటిస్ట్ నేమ్ని బేస్ చేసుకుని వస్తున్నాయి చూడండి. అండ్ థర్డ్ వన్ ఈజ్ నోబిలియం. నోబిలియం. సైంటిస్ట్ నేమ్ Alfred Nobel. Okay, nobelium symbol NO. Nobelium symbol NO. Okay nana. Next scientist Mendeleev. Mendeleev. Scientist name Mendeleev. Scientist name Mendeleev. Symbol MD. MD. Okay. Next scientist, next element borium. Scientist name Bohr. Bohr scientist. Okay. The symbol of borium is BH. Okay. Next one, Rutherfordium. Element name Rutherfordium. Scientist name Rutherford.
Rutherford. ఓకే, సింబల్ ఆఫ్ రదర్ఫోర్డియం ఈజ్ ఆర్ఎఫ్. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కొన్ని ఎలిమెంట్స్ లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చినాయి, కొన్ని ఎలిమెంట్స్ సైంటిస్ట్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చినాయి నాన్న. ఇక్కడ సైంటిస్ట్ నేమ్స్ క్లియర్గా చూడండి. ఫస్ట్ వన్ ఐన్స్టీనియం, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ నేమ్, సింబల్ ఈఎస్. ఓకే, నెక్స్ట్ ఫెర్మియం, సైంటిస్ట్ నేమ్ ఎండ్రికో ఫెర్మి, సింబల్ ఎఫ్ఎం. నెక్స్ట్ నొబిలియం, సైంటిస్ట్ నేమ్ ఆల్బర్ట్ నోబెల్, సింబల్ ఎన్ఓ. నెక్స్ట్ fourth one Mendelevium, scientist name Mendeleev, symbol Md. Next borium, scientist name Bohr, symbol Bh. Next Rutherfordium, scientist name Rutherford, symbol Rf. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా 2 letter సింబల్స్ నాన్న. 2 letter సింబల్స్లో మనకి రూల్ ఏం అప్లై చేయాలి? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్ కదా నాన్న. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అన్ని ఫస్ట్ లెటర్ క్యాపిటల్సే. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్మాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సింగిల్ లెటర్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం. 2 letters ఎలిమెంట్స్ మీన్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్. సో ఎలిమెంట్స్ కన్వర్టెడ్ ఇంటూ లాటిన్ నేమ్స్ అండ్ ఎలిమెంట్స్ కన్వర్టెడ్ ఇంటూ సైంటిస్ట్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వన్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ కంట్రీస్ అండ్ ల్యాబొరేటరీస్. అంటే కొన్ని కంట్రీస్ నేమ్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ల్యాబొరేటరీస్ నేమ్స్ని బేస్ చేసుకుని కూడా కొన్ని ఎలిమెంట్స్ మనకు వచ్చినాయి. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ బెర్కీలియం. బెర్కీలియం. ఓకే, సిటీ ఆఫ్ బెర్కిలీ. సిటీ ఆఫ్ బెర్కిలీ. ది సింబల్ ఆఫ్ బెర్కీలియం ఈజ్ BK. ఓకే, నెక్స్ట్ కాలిఫోమియం. కాలిఫోమియం యూనివర్సిటీ నేమ్ని బేస్ చేసుకుని వచ్చిందమ్మా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ది సింబల్ ఆఫ్ కాలిఫోర్నియా ఈజ్ CF. ఓకే నాన్న. నెక్స్ట్ వన్ ఈజ్ పొలోనియం. ఇది పోలాండ్ నుంచి వచ్చింది నాన్న. పోలాండ్ నేమ్ని బేస్ చేసుకొని వచ్చింది. ఓకే, ది సింబల్ ఆఫ్ పొలోనియం ఈజ్ PO. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ అమెర్షియం. అమెర్షియం ఏ నేమ్ని బేస్ చేసుకుని వచ్చిందనా? అమెర్షియం అంటే మీకు ఐడియా ఉండుంటుంది, అమెరికా. ది సింబల్ ఆఫ్ అమెర్షియం ఈజ్ AM. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రుథీనియం. రుథీనియం రష్యా. కంట్రీ అండ్ లాబొరేటరీ నేమ్, కంట్రీ నేమ్ రష్యా. ది సింబల్ ఆఫ్ రుథీనియం ఈజ్ RU. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ జర్మేనియం. జర్మేనియం ఇది జర్మనీ నేమ్ నుంచి వచ్చింది నాన్న, జర్మనీ. ది సింబల్ ఆఫ్ జర్మేనియం ఈజ్ GE. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎలిమెంట్, కంట్రీ అండ్ లాబొరేటరీ అండ్ సింబల్. ఫస్ట్ వన్ ఈజ్ బెర్కీలియం, సిటీ ఆఫ్ బెర్కిలీ, సింబల్ BK. కాలిఫోర్నియం యూనివర్సిటీ నేమ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ CF. పొలోనియం పోలాండ్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చింది PO. నెక్స్ట్ అమెర్షియం అమెరికా AM. నెక్స్ట్ రుథీనియం రష్యా RU. నెక్స్ట్ జర్మేనియం జర్మనీ GE. ఇక్కడ క్లియర్గా చూడండి, అన్ని 2 letter సింబల్స్ మరలా. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్. వెరీ 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 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఓకేనా, లాటిన్ నేమ్స్. నెక్స్ట్ వన్ కంట్రీ అండ్ లాబొరేటరీస్. ఓకే, ఓకే నెక్స్ట్ వన్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ప్లానెట్స్. అంటే ప్లానెట్స్ నేమ్ని బేస్ చేసుకుని కూడా కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. ఎలిమెంట్, ప్లానెట్ నేమ్ అండ్ సింబల్. ఫస్ట్ వన్ ఈజ్ యురేనియం. యురేనియం ప్లానెట్ నేమ్ యురేనస్, సింబల్ U, ఓన్లీ సింగిల్ లెటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్
నెప్ట్యూనియం, నెప్ట్యూనియం, planet name Neptune. The symbol of Neptunium is NP. First letter capital and the second letter small. Next one, plutonium. Plutonium. Planet name Pluto. The symbol of plutonium is PU. ఒకసారి క్లియర్గా చూడండి నాన్న, ఇక్కడ సింగిల్ లెటర్ వచ్చింది మరలా దేనికి, యురేనియంకి. ఓకేనా? సో ఈ వీడియో మీకు చాలా 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 ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే దీంట్లో మనం ఏమి డిస్కస్ చేసుకున్నాం, లాటిన్ బేస్ చేసుకుని వచ్చిన ఎలిమెంట్ సింబల్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కంట్రీ ల్యాబొరేటరీస్ డిస్కస్ చేసుకున్నాం, సైంటిస్ట్ నేమ్స్ బేస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ప్లానెట్ నేమ్ బేస్ చేసుకున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ వస్తుంది. దీని కంటిన్యూషన్ ఏంటి అంటే అటామిక్ నెంబర్స్, ఓకే, అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంటిన్యూషన్ వస్తుంది. సో దీని కంటిన్యూషన్ ఇప్పుడు వరకు మనం లాటిన్ నేమ్స్, సైంటిస్ట్ నేమ్స్ అండ్ కంట్రీస్ అండ్ ప్లానెట్ నేమ్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 to 30 ఎలిమెంట్స్ షార్ట్ కట్ చెప్పాను కదమ్మా. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ 1 to 30 ఎలిమెంట్స్కి సింబల్స్ డిస్కస్ చేస్తాను. ఆ 1 to 30 ఎలిమెంట్స్లోనే మనకి ఏమొస్తాయి, ఎలిమెంట్స్ విత్ 1 letter వస్తాయి, ఎలిమెంట్స్ విత్ 2 letters వస్తాయి. నెక్స్ట్ సైంటిస్ట్ నేమ్ని బేస్ చేసుకుని వచ్చిన ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ లాటిన్ నేమ్ బేస్ చేసుకుని వస్తాయి, ప్లానెట్ నేమ్ బేస్ చేసుకుని వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి టిల్ ఎన్ని ఎలిమెంట్స్ కన్నా 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 118 ఎలిమెంట్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. దాన్ని మనం డిస్కస్ చేసుకుంటాం దీంట్లో. నెక్స్ట్ వీడియోలో మీకు అదే చూపిస్తాను. సో ఫాలో అవ్వండి నా వీడియోస్, కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి నాన్న. సో ఫాలో అవడమే కాదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.